బట్ దిస్ టైం ఈసారి వాడుకోక హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని అడిగాను. దాని తర్వాత వచ్చింది భాగ్యశ్రీ కూడా అదే అడిగాను, నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వండి. సో ముందుగా వెంకటేశ్వర స్వామికి నా థ్యాంక్స్, నా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఒక ఇంట్రెస్ట్లో పట్టుకోవాలి, దీన్ని ఎలా నేను కానీ డైరెక్టర్ కానీ అఖిల్ కానీ నాగవంశి కానీ నవీన్ దీన్ని ఇంట్రెస్ట్ సినిమాలో తీసుకెళ్ళిపోవాలి. ఎవరు బాగుంటారో అది చెప్తే ఇది చెప్పాలి, ఈ వాయిస్ ఎవరు చెప్పాలి అని అందరూ కార్యక్రమం ఈ కార్యక్రమం తారక్ చేశాడు. థ్యాంక్ యూ తారక్. జస్ట్ ఇది 1.5 years క్రితం తండేళ్ళు సక్సెస్ మీట్ మళ్ళీ సంవత్సరం తెలియసరికి ఇంకో సక్సెస్ మీట్, ఇద్దరు నా 2 కళ్ళు లాంటి. సో మళ్ళీ వెంకటేశ్వరానికి థ్యాంక్ యూ. సో ఈ 2 జరిగాయి. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, నాకు ఈ సినిమాలో పరిచయం వాళ్ళు చాలా తక్కువ. జస్ట్ ఓకే ఎడిటర్ నాగవంశి, ఇట్లా డైరెక్టర్ రాంబాబు, బృందామాస్ ఇట్లా పరిచయం అయ్యాయి. అండ్ అఫ్కోర్స్ శివాజీ బ్రహ్మాజీ వీళ్ళందరికీ నుంచి తెలుస్తున్నారు. భాగ్యశ్రీ కూడా ఈ మధ్యనే సినిమాలో అయిపోయిన తర్వాత కలిసింది. ఈశ్వరరావు గారు కూడా ఇప్పుడే కలుస్తున్నాను. సో నాకు చాలా అసూయగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే. అంటే ఇంత సినిమాని ప్రేమించి చేశారు, ఈ సినిమా హిట్ అవ్వాలి అని వీళ్ళందరూ చేశారు. ఈ టీమ్ వర్క్ కనపడుతుంది. నాకు కొన్ని సినిమాలు గుర్తుకొస్తున్నాయి నా కెరియర్లో. నాకు బాగా గుర్తుకొచ్చింది సినిమా శివ ఇలాగే చేశాను, విజయపల్లి కూడా ఇలాగే చేశాను, అన్నమయ్య కూడా ఇలాగే చేశాను. అందరం కలిసి అంటే ఒకటైపోయాం. సినిమాని ఎక్కడైనా సరే అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. ఇది కనపడుతుంది వీళ్ళందరినీ చూసుకుంటే. అండ్ అందుకే చాలా జెలస్గా అసూయగా ఉంది. నాకు ఈ మధ్య ఎక్స్పీరియన్స్ రావట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ I want to thank each and every technician behind this, technician, production, art, whoever it is, అందరూ నేను కలవని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసిన వాళ్ళు బాగా ఎక్కువ కలిసింది డైరెక్టర్ నందు అండ్ ఎడిటర్ నవీ. వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు నేను తెలుగుగా వర్డ్స్ వాడను. ఇద్దరు మన నాగవంశి అన్నట్టు ఇద్దరు సైకిల్ టోటల్ ఇద్దరే. బట్ సైకో ఫర్ ఫిల్మ్ దే ఆర్ బోత్. సో ఒక ఫిల్మ్ లవ్ చేస్తే ఎంతగా చేస్తారో అర్థమైంది నాకు. నందు ఇంటికి వచ్చి డిస్కషన్ సీన్స్ గురించి డిస్కషన్ పెట్టేవాళ్ళు. నందు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నేను స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేస్తే అలా ఉండిపోయాడు. నేను అఖిల్ అడిగాను, ఏంటి ఏం మాట్లాడేది సీన్ అంటే, లేదు నాన్న ఆల్రెడీ ఇంకో సీన్ రాస్తున్నాడు లోపల అని. నందు ఈజ్ సచ్ ఎ గుడ్ రైటర్. ఇమ్మీడియట్గా నా బయటికి వెళ్ళి ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేసి దానికి ఈ సీన్ ఇలా మారుస్తూ బాగుంటుంది కదండి అని చెప్పేవాడు. అండ్ అది ఆ సరస్వతి అలా రాసేస్తూ ఉంటాడు డైలాగులు కానీ అది కానీ. ఎంత చక్కటి డైలాగ్. రుణం తీసుకునే అవకాశం ఒక్కసారే వస్తుంది, రుణం తీసుకుంటారు అని అదొక డైలాగ్. అదొక చాలు చెప్పడానికి ఎందుకు రుణం తీసుకుంటాడు. అండ్ అటువంటి డైలాగులు ఒకటి కాదు రెండు కాదు. లాస్ట్లో చివరికి నుండి ధర్మరాజు ఓకే. అండ్ ఇట్ కనెక్టెడ్ ఎవ్రీబడి టు మహాభారత ఇన్స్టెంట్లీ.
అండ్ అట్లా ఎన్నో డైలాగ్లు ఉన్నాయి. ఇంకా మేము సినిమాలో పెట్టలేకపోయాము, బిఫోర్ పెట్టాము. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది, పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి సచ్ ఫెంటాస్టిక్ డైలాగ్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి. అండ్ సో హ్యాపీ ముందు అండ్ సో హ్యాపీ, సో హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఊరు. అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్, త్వరలో వచ్చేది హ్యాపీగా. అండ్ నవీన్ నేను కూర్చుని ఇప్పుడు జనరల్గా సినిమా ఎడిట్ స్మూత్గా ఉండదు, అన్ని జంపులు ఉన్నాయి అంటే అది ఎక్స్ట్రా కేర్ తీసుకోకపోవడమే, అంతకన్నా ఏముండదు. ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకుని నవీన్ అడిగి ఒక 2 వారాలు 3 వీక్స్ పోస్ట్పోన్ చేయండి, దీన్ని మనం స్మూత్ చేద్దాము అని అడిగితే జరిగింది. పోస్ట్పోన్ చేయాలి. స్మాల్ క్లోజర్స్, చిన్న కరెక్షన్స్ ఇన్ ద సీన్స్ ఎన్ని చెప్పాడు నవీన్, 90% ఆఫ్ ఇట్ నేను ఫాలో చేశాను. తను చెప్పిన క్లోజర్స్ కానీ, తను చెప్పిన కరెక్షన్స్ కానీ ఈ సినిమాలో అవన్నీ చేసి నవీన్ నాతో అన్నాడు, సార్ నాకు ప్రొడ్యూసర్ దొరికాడు, నేను చెప్పి అని చేస్తున్నారు అని చెప్పి తను ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్ట్రీట్ ఆల్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ నవీన్. అండ్ ఐ నో we had a lot of arguments, a lot of these things, but finally result is what speaks. Thank you Naveen. And Brinda Master గురించి చెప్పండి, మై డియర్ బృందా మాస్టర్. నాకు బృందా మాస్టర్ బాగా తెలుసు. ఎప్పుడంటే తను డాన్స్ మాస్టర్ కాకముందు జస్ట్ అసిస్టెంట్ ఉంటే ఉండేది, సన్నగా ఉండేది. అండ్ అప్పుడు షీకేమ్ యాజ్ డాన్స్ మాస్టర్ అసిస్టెంట్. అప్పటి నుంచి తెలుసు ఈ అమ్మాయి, నాకు అప్పటి నుంచి తెలుసు. అండ్ నాకు తెలుసు ఫస్ట్ సీక్వెన్స్ మేము చేస్తున్నాం, అప్పుడు వచ్చి హక్ చేసుకోవాలి. నేను హక్ చేసుకోను అని చెప్పి అటువంటి వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ కొరియోగ్రాఫర్స్. ఐఎమ్ సో హ్యాపీ బృందా మాస్టర్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ హ్యాపీ. నేను బృందా మాస్టర్, థ్యాంక్ యూ బృందా మాస్టర్. మీరు జస్ట్ కొరియోగ్రాఫర్ కంటే చేస్తున్నారు. ఐ హ్యావ్ టు డూ సార్, he is my son, he is like my son, I have to do for you and Amala and చెప్పి నాకు బృందా మాస్టర్ చేస్తుంది. థ్యాంక్ యూ బృందా మాస్టర్. కెన్ నెవర్ forget that. అలాగే ఆల్ ది యాక్షన్ స్టంట్ డైరెక్టర్స్ అందరూ నేను దిలీప్ని కలిశాను, బట్ మిగతా వాళ్ళందరూ కలవలేదు. రామలక్ష్మణ్ మాస్టర్ ఒక ప్రీ క్లైమాక్స్ చేశారు, ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అట్లా చాలా మంది ఉన్నారు. బీటో ద కెమెరామెన్ అందరికీ యూనో ద గ్రేట్, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్గా అఖిల్ గురించి చెప్పాలి, భాగ్యశ్రీ గురించి చెప్పాలి. భాగ్యశ్రీ బ్రిలియంట్. అమ్మాయి నిజంగా హార్ట్ బీట్ అవుతుంది. అండ్ షీ ది సోల్ ఆఫ్ లైఫ్. అండ్ భాగ్యశ్రీ కోసం ఆ యుద్ధం చేయాలి అని అనిపించాలి, భారతం కోసం యుద్ధం చేయాలి అని ఆ అమ్మాయి గుండెల్లో పెట్టుకున్నాను, ఆ అమ్మాయి కోసం నేను పథకం తీర్చుకుంటాను అనేది చెప్పాలి అంటే అటు సైడ్ అంత బాగుండాలి. అండ్ షీ వాజ్ బ్రిలియంట్. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ యువర్ ఫిల్మ్. అండ్ నాకు ఇలా చెప్పింది ఇప్పుడు గుర్తుకొస్తుంది. 1 day బిఫోర్, నైట్ బిఫోర్ మాట్లాడుతున్నా, ఆల్ ద బెస్ట్ అమ్మా, రేపు పెద్ద అక్కడ రావాలి మనందరికీ అంటే వస్తుందా సార్ బుల్లెట్ గా ఏం మాట్లాడుతున్నావు, అవి షోర్ సార్ ఏం మాట్లాడుతున్నావు అంటే నేను 1.5 year అయింది, వ్యాలిడేషన్ రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ నుంచి. ఒక వ్యాలిడేషన్, ఐ వాంట్ వ్యాలిడేషన్. అందరూ నువ్వు బాగా చేస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు, ఇది చెప్తున్నారు, కానీ ప్రేక్షకులు మాత్రం నాకు చెప్పట్లేదు. అంటే అది నీ తప్పు కాదు, నా తప్పు, నీ తప్పు కాదు, అది మాట. మేము సినిమా తీసేవాళ్ళు కాదు, నీ తప్పు కాదు. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్.
బట్ టుడే ఐ టెల్ యూ, అప్పటికి సినిమా చూడలేదు, నువ్వు ఇప్పటికిప్పుడే ఆ సినిమా చూడు అని చెప్పి అనుకున్నది అరేంజ్ చేసి సినిమాకి పంపించాను. ఇప్పుడు చూడు, చూసి పీస్ఫుల్గా పడుకుంటావు అని టెల్ యూ, టుమారో ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూ డే ఫర్ యూ. భాగ్యశ్రీ అండ్ ఐ గెట్ మై ప్రామిస్. ఈశ్వరు గారు మీకు ఎప్పుడు పని చేయలేదు, ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ. అండ్ ఇలా ఉన్నారు సినిమానే భయపెట్టేశారు మా సో 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 నైస్. ఐఎమ్ సో హ్యాపీ. మీరు అతను చెప్తా ఉంటాడు, చాలా క్లోజ్ అండి, అమ్మలాగా చెప్తాడు, అమ్మలాగా చెప్తాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు అలా శివాజీ మా డియర్ ఫ్రెండ్ అమ్మాకి ఎప్పుడు వెళ్తున్నాం ఆయన ఇప్పుడు నిన్ను చూస్తే నా ఏజ్ ఓకే అంటాడు, అది ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ. మీరు కూడా మీరు పెట్టలాగా అక్కడిని చూసి సినిమాలో అదొకటేసారి చెప్పవలసిన లేదు, మీరు ఆర్టిస్ట్గా పెట్టలాగా చూస్తున్నారు అతన్ని. ఎస్, అతని గురించి నా వంశీ పిల్లర్ ఆఫ్ సపోర్ట్, నా పిల్లర్ ఆఫ్ సపోర్ట్. కూర్చుని సినిమాని డబ్బులు ఇచ్చి సినిమా చేయించుకోవడం తప్ప తెలుసు, కానీ దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలని నాకు అది తెలియదు. సోషల్ మీడియా వాటి నుంచి అంతా కొంచెం బయట ఉన్నాను అండ్ నాకు తెలియదు. అండ్ నా వంశీ థ్యాంక్ యూ, పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ఇట్. ఇలాంటి వాళ్ళు కావాలి అతనికి ఫ్యూచర్కి. ఎప్పటికప్పుడు సినిమాలో సార్ అంటే నాకు తెలుసు, ఎక్కడో ఎడిట్లో చూసాక ఎక్కడ చూస్తారు సార్ సినిమాలో ఆ పాట ఏదో బాగాలేదంటారు సార్, చెక్ చేయండి చెప్పి ఫోన్ వచ్చేది, తను చెప్పాడంటే గ్యారెంటీ ఏదో ఉంటుందని దాన్ని కరెక్ట్ చేసుకునేవాడు. అండ్ వంశీ థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎప్పుడు నేను ఎవరితో పార్ట్నర్షిప్కి వెళ్ళను, మీతో వచ్చి ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ లాట్ ఇన్ ద ఫ్యూచర్. అఖిల్ గురించి చెప్పండి అంటే ఐ డోంట్ నో ఎప్పటి నుంచి చెప్పను, ఈ చిన్నప్పటి నుంచి తెలుసు కామ్ అయిపోయాడు అండ్ కామ్గా ఆలోచిస్తున్నాను. అండ్ ఇట్స్ అవర్ పర్సనల్ థింగ్స్ అంటే I think that calmness, ఇంట్లో తోడు వచ్చింది, ఆ తోడు ఆ కామ్నెస్ అన్నీ అంటే గుడ్ టైం స్టార్ట్ అయింది. సో ఆ కామ్నెస్ ఇంట్లో తోడు వచ్చిన తర్వాత ఆ కామ్నెస్ మా ఆలోచించి పట్టుదలతో సాధించాలి. But it's not just going to happen with energy. You have to use thought process. Just as I mentioned that I'm saying, again on thought process for our I'm so happy to come on a stage. And you get thought process, you get calmness, no impulsive decisions. Really taking that, again, if you do it, you are a fantastic teacher. I promise you that. Okay? And I want to thank. Yes, right? Well, Kamalki thank you, Japan. Kamalki, time finally, result is what it is. Result is what it is. Result, especially regions and fantastic regions. మీ అందరికీ తెలుసో తెలుగులో ఒక పాట ఉంది, అతనితో పాడించారు ఈ సినిమాలో. వన్ సాంగ్ సినిమా అది అతనితోనే పాడించారు తను. ఇప్పుడు వింటే మీకు అర్థం డౌట్ చేశారా, అతనితో పాడించారు. ఆ ప్రీ క్లైమాక్స్ ముందు అతను చీర కట్టుకుని ఒక ఫోన్తో వచ్చినట్టు ఆ సినిమాలో చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, యాక్ట్ చేసినట్టు. అది చూసిగానే అదే అర్థంలో తెలిసి కథ
అయ్యా అఖిల్ని పిలిచి నువ్వు జాగ్రత్తగా లేకపోతే టోటల్గా జైల్లో పెట్టేసి వెళ్ళిపోతాడు రా సినిమాని అని చెప్పి ఇలాగే చెప్పాను నేను. దీని తర్వాత క్లైమాక్స్ వస్తుంది, ఏం పోర్షన్ వస్తుంది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. యూ హ్యావ్ టు ఎక్సెల్ దట్ అని ఇద్దరు పోటీగా చేశారు. అండ్ వసంత్, మా ప్రమోద్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నే అడిగాను, యూ సెడ్ యువర్ యాక్టింగ్ యాజ్ అ హీరో రైట్ నౌ డూయింగ్ అ ఫిల్మ్ బెంగళూరులో కన్నడ ఫిల్మ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. యా ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. యా ఓకే, అందరికంటే ఎక్కువ కవర్ చేయాల్సింది మా కమ్యూనిటీ ఫ్యాన్స్, వాళ్ళు అభిమానులు, ప్రేక్షకులు. అఫ్కోర్స్ ప్రేక్షకుదేవులు అఫ్కోర్స్ వాళ్ళు మంచి సినిమా ఇస్తే నేను చూస్తాను అని రెడీగా ఉన్నాను. మంచి సినిమా ఇవ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి, నేను సినిమా చేస్తాను చూస్తాను అని రెడీగా ఉన్నాను. బట్ మా ఫ్యాన్స్ ఉన్నారండి, ఏముండదు. వాళ్ళు ఇంతకాలం అఖిల్ ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, చైతన్య ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, తాండే వచ్చినప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకున్నారు. మంచి సినిమా వచ్చినప్పుడు అండ్ ఇప్పుడు లెనిన్ వచ్చినప్పుడు అఖిల్ అలాగే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని లేటెస్ట్ తిరుగుతున్నారు. మీ అందరూ ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి ఒక వెరీ అన్కామన్, ఎప్పుడు జరగని సైట్ చూశాను మంచిగా. ఆల్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ బీన్ వెరీ పాజిటివ్ టు us, ఆల్ ద మీడియా. అండ్ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ దిస్. మీరందరూ ఎంత పాజిటివ్గా మార్నింగ్ షో నుంచి అండ్ బిఫోర్ మార్నింగ్ షో మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత విత్ ప్రెస్ మీట్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఎస్, నేను ఎమోషనల్ అయ్యాను. బట్ ఆ ఎమోషన్ దాటి వాళ్ళు చాలా సాటిస్ఫైడ్, ఒక ఫీలింగ్ ఉంది. వంశీ చెప్పినట్టు మేము నంబర్స్ ఎలా ఉంటాయి. అఫ్కోర్స్ క్రియేటివ్ కంటెంట్ వస్తున్నాము, సినిమాకి వస్తున్నాము, కానీ నంబర్స్ వర్క్అవుట్ అవుతుంది. డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ నంబర్స్ కూడా వర్క్అవుట్ అవ్వాలి. అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ అనేది అచీవ్ అవుతుంది. చాలామంది వాళ్ళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అందరినీ అడ్రస్ చేశారు. రావాల్సిన అప్రిషియేషన్ అంతా వచ్చేసింది. నేను మళ్ళీ అదంతా స్టార్ట్ చేయకుండా నేను ఆడియన్స్ గురించి మాట్లాడుతాను. మై జర్నీ విత్ ది ఆడియన్స్. 3 years తర్వాత వస్తున్నాను, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు, ఇది నా మైండ్లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. ఎస్, మేము కష్టపడి సినిమాతో వస్తాం, ఎంతోమంది కష్టపడి ఒక సినిమాని తయారు చేస్తున్న ఆడియన్స్ వస్తాం. బట్ నా వల్ల, నా బ్యాగేజ్, నా వెయిట్ వల్ల ఈ సినిమా ఏమైనా దెబ్బతింటుందా అనే డౌట్ ఉంది నా మైండ్లో. So I first want to thank all the Telugu audiences for leaving behind my past and giving this film a complete chance. Thank you so much. It clearly shows మా తెలుగు ప్రేక్షక దేవుడు కంటెంట్ ఉన్న సినిమా వస్తే మేము ఛాన్స్ ఇస్తాము, దాన్ని మా భుజాల మీద లేపి పిక్కు చేస్తామనేది క్లియర్గా విన్నట్టు మనకు అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కాకుండా మీడియా మిత్రులకి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రమోషన్స్ మా టీంతో చాలాసార్లు అంటే ఏం వర్క్ అవుతుంది, మనం ఏం అంతే ఎక్కువ చేయట్లేదు, నాకేం అనిపించలేదు, మనం రెగ్యులర్గా పెట్టే ఎఫర్ట్ పెడుతున్నాము. కంటెంట్ వర్క్ అయింది, దాని తర్వాత మీడియా అండ్ whoever is involved in the promotions, they are taking the content in because the content is working. So content ki respect ichi mammani support chesanduku I really want to appreciate and thank all the media partners who have worked with us. Someone said on the way here that we were talking, this is the future of commercial cinema. మనం ఎప్పుడు సినిమా థియేటర్కి ఎవరైనా పిలిస్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఇంటికి తిరిగి పంపించాలి. సో ఐ హోప్ లెనన్ హెస్ డన్ దట్. నేను నందు గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నేను మన ఫార్మల్ రూమ్లో కూర్చొని ఫస్ట్ టైం ఆ నరేషన్ ఎప్పుడైతే విన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను ఫీల్ అయ్యాను, ఐ థింక్ మనం డెలివర్ చేసాను. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు ఎక్కువసేపు వెళ్ళిపోకు, తిరిగి రా. నాకు తెలిసి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రావాలి, నేను పట్టుకు రావాలి.
So please keep writing like this, inspire younger people to write more like this, so young actors like me can do things like that, please. Thank you so much. Vamsi, thank you brother. చాలా సపోర్ట్ చేశారు, తోడుగా ఉన్నారు పార్ట్నర్గా. ఐ డోంట్ నో, మనం క్రియేటివ్ ప్రాసెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే సినిమా తీసుకునే ఉన్నాం, బట్ మీరు పక్కనే స్తంభంగా ఉన్నారు అండ్ నాకు చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. యాజ్ మై ప్రొడ్యూసర్ ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ, ఐ వాంట్ యూ టు బీ ప్రౌడ్. ఆల్ ద టీమ్, ఆల్ ది యాక్టర్స్, ఈశ్వర్ గారు మీరు అందరి కుటుంబంలో పనిచేసిన ఎవ్రీ వన్ వర్క్ లైక్ ఎ ఫ్యామిలీ. యూ వర్క్ దేర్ ఫర్ అస్ ఎవ్రీ టైమ్ అండ్ యూ కాల్ రీషూట్, బెటర్మెంట్ ఆఫ్ సీన్ ఏది పెట్టినా ఆ ఎడిట్ నుంచి ఏ కరెక్షన్ వచ్చినా మీరు ఇమీడియట్గా కోఆపరేట్ చేశారు. మా జాబ్ అంతా ఈజీ అయిపోయింది ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. Bhagishri, you have performed beyond expectations. You have given everything you have. So thank you for that. Thank you for keeping Bharati in your heart and giving everything you have for this film. Thank you. నేను నాన్న గురించి మాట్లాడితే మళ్ళీ ఎమోషనల్ అయిపోతాను, ఆయన లేనప్పుడు మాట్లాడతాను. దిస్ మూవీ విల్ ఆల్వేస్ బీ విత్ మై హార్ట్. ఇట్ గేవ్ మీ ద హంగర్. ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా హోప్ఫుల్లీ వెరీ సూన్, ఇంకెవరో అన్నారు బాబు బయటకు ఎండిస్తారు మళ్ళీ ప్లీజ్ తొందరగా రండి, నేను తీసుకోను, డెఫినెట్గా అడ్వైస్ తీసుకుంటాను. నెక్స్ట్ టైం when I come back, I'm feeling more hungry now. I want something more. Not that Lennon is less. Lennon taught me more. It's making me want more. So I hope I come back with another character and I don't see like Lennon or Akhil. I will be back soon. I will be back more hungry. Thank you to everybody for making Lennon a blockbuster. It means everything to me and my team tarafuna. Thank you so much. Thank you again. Love you all. ఉంటుంది మా పని నెంబర్లు చెప్పాలి కాబట్టి నేను దాని మీద చెప్తాను మీకు. శివాజీ గారు చెప్పినట్టు నిన్న మార్నింగ్ 4 o'clock నుంచి మొదలైందండి ఈ యుద్ధం. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక నందు చెప్పినట్టు నాని, విఎంఆర్, వెంకట మురళి నాకు బ్యాచ్ ప్రతి 4 నుంచి మొదలైంది ఈ యుద్ధం. ప్రొద్దుటూరులో 2 షోస్ వేసాము, 5 o'clock గుంటూరులో షో వేసాము, అనంతపురంలో ఒకటి వేసాము, కడపలో ఒకటి వేసాము, వైజాగ్లో 7:30 6:30 స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి అరగంటకి ఇదిగో ఈ సీరియల్, ఆ సీరియల్, ఈ కలెక్షన్, ఆ కలెక్షన్ అని అక్కడి నుంచి మొదలవుతూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఉంది. క్వశ్చన్ ఏంటంటే బుక్ మై షోలో 11 అడిగితే సినిమా అంత బాగుందన్నమాట, ఒక ఎసెన్సీకి రావడం, ఒక సినిమా క్రియేట్ చేస్తారు జనంలో. సో ముందు రోజు సాయంత్రం మేము అనుకున్నంత స్పీడ్గా లేదు బుకింగ్, యాక్చువల్లీ 9th ఈవినింగ్. సో 3K 4K ఆనంది. సో ఆ స్ట్రెస్ ఉంటాం బాగా ఏంటి అని కైండ్ ఆఫ్. సో మార్నింగ్ యూఎస్ నుంచి యూఎస్ ఆడియన్స్ కానీ రాయలసీమ ఆడియన్స్ కానీ చాలా బాగా రిపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ యూఎస్లో ఇంత మాక్సిమం ఫస్ట్ పడుతుంది, ఎలా రియాక్ట్ అవుతాం ఎలా ఉన్నామని యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినానంటే ఇంకా బెటర్గా రియాక్ట్ అయ్యాను యూఎస్ ఆడియన్స్. దాన్ని యాక్చువల్లీ వెరీ గ్రేట్ఫుల్. అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది సినిమా. ఎందుకంటే రాయలసీమ ఆడియన్స్ మాత్రం హిట్ స్టేటస్ నాకు అర్థమైపోయింది ఫస్ట్. అక్కడి నుంచి గంటకి బుక్ మై షో చేయడం, ఎంత పెరుగుతాము, ఎంత పెరుగుతుందని చెక్ చేసుకుంటాము. ఆమె ముందు హిట్ సినిమాలు 1 గంటకి వెళ్తున్నాయి, సాయంత్రం 6 గంటకి వెళ్తున్నాయి. ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి తిరుపతిలో మొత్తం తిరుపతి టౌన్లో 9 థియేటర్లు ఉంటాయి. అలాంటిది 6 థియేటర్లు వేస్తే ఫుల్ అయింది సాయంత్రం ఫస్ట్ షోకి. సెకండ్ షోకి 9 థియేటర్లు వెళ్తామంటే కుదరలేదు. సినిమా ఆల్రెడీ ఆడుకుంటున్నాం. సో 7 థియేటర్లు వెళ్ళాయి. ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అనేది మోస్ట్లీ వేస్తే చాలాసార్లు ఎక్కడ వేస్తారు, ఎలాంటి రిపోర్ట్ వచ్చినా బ్లాక్ బస్టర్ వేస్తారని. ఇది నిజంగా బ్లాక్ బస్టర్ ఏంటో ఈ రివ్యూ సైడ్ థియేటర్ సైడ్ కానీ మాకు తెలుస్తున్నారు. గత 3-4 monthsగా థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు అని బాధపడే రోజుల నుంచి నిన్నటి నుంచి అందరి డిస్ట్రిబ్యూటర్స్ని స్క్రీన్స్ యాడ్ చేయాలని గొడవ చేసే పొజిషన్కి వచ్చండి. అది సంక్రాంతి అయితే జనరల్గా ఫైట్ చేస్తాను, స్క్రీన్ యాడ్ చేయండి ఎక్కువ సినిమాలు ఉంటాయని. ఇప్పుడు సోలో రిలీజ్ వచ్చినా కూడా స్క్రీన్స్ యాడ్ చేయమని అడిగే పొజిషన్కి వచ్చాను. నేనేదో సరదాగా స్క్రీన్స్ యాడ్ చేస్తాను, పోస్టర్ వేయడానికి చెప్పండి తెలిసేవాళ్ళు అంత గొడవ చేస్తాను స్క్రీన్ గురించి. అంత బాగుంది రెస్పాన్స్ నిజంగా రెవెన్యూ సైడ్. కానీ ఇవాళ రాయలసీమలో పొద్దున సెకండ్ డే అవుతుందేమో సాటర్డే అనుకున్నాము, కానీ మార్నింగే 200 స్టేషన్లో 4 థియేటర్లు వచ్చినాయి. గుంటూరు లాంటి మామూలు
పట్టుకున్నట్టుగా లోన్ తెచ్చి మాట్లాడి ఇప్పుడు ఏడుకుంటుంటాడు వాడు నాకు మార్నింగ్ షో దాన్ని ఫుల్ వచ్చింది వాడు చెప్పడము అని. సో ఇట్లా ఏంటంటే మామూలుగా డిస్ట్రిబ్యూటర్ అందరూ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ప్రమాద్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎలా ఆర్టిస్ట్గా బాగా పర్ఫామ్ చేశారని చెప్తారో అలా మన డిస్ట్రిబ్యూటర్ చెప్తారు. ఈ ఫుల్ అయింది, అది ఫుల్ అయింది, ఇక్కడ యాడ్ చేసాం, అక్కడ యాడ్ చేసాం, అట్లా ఫోన్లు చేస్తూనే ఉన్నారు మనకి నుంచి అంతా. ఆఖరికి నిన్న నైజాం క్రాస్ మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో కలిపి పెడుతుందో 3 షోలు కలిపిన క్రాస్ ఒక సెకండ్ షో ఉంది. ఆ విషయం నాకు 12:40 వేసింది. 12:40కి ఇంకా నాగార్జున గారికి ఫోన్ చేసేదో కూడా ఆలోచించుకుంటే ఆయన మెసేజ్ చేశారు, సార్ లేచే ఉన్నారా అని. ఇంకా లేచేది బాబు అంటే అప్పుడు అన్నీ ఫోన్ చేసేది ఒక సెకండ్ షో క్రాస్ 3 షోలు క్రాస్ చూసారని. అంత రీచ్ వచ్చేసి సెకండ్ షో వచ్చేటువంటి సినిమాకి. ఒక ఎలియర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతను ఎదిరించే ఉత్సాహంగా కొంచెం రాలేదు నాకు. అతను పిప్లానిచ్చిన బాహుబలి ఇచ్చిన అతను కొంచెం కాబట్టి అతను కూడా హ్యాపీగా చెప్పాడని కూడా అతను అప్పుడే చెప్పలేదు నాకు. మిగతా అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆడియన్స్గా కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే పెద్ద టర్న్ వచ్చింది నిన్న కానీ ఇవాళ కానీ. ఇందాక బ్రహ్మాజీ గారు శివాజీ గారు చెప్పారు అఖిల్ థ్యాంక్ యూ చెప్పిన విధానం మాట్లాడుతున్నాను సార్. కానీ అఖిల్ థ్యాంక్ యూ చెప్పడం కంటే అఖిలే నాగార్జున గారు దాంట్లో నిధి పెట్టుకున్నారు. కొడుకుకి అంత పెద్ద హిట్ వచ్చింది. ఇంతకంటే ఒక సినిమా పెద్ద హిట్ అయిన వ్యాలిడేషన్ మీకు అక్కర్లేదండి. ఇన్ని సంవత్సరాల్లో నాగార్జున గారిని నేనైతే ఎప్పుడో అలా చూడాలి. నేను మన ప్రీవియస్లో కూడా చెప్పాను నాగార్జున గారిని తర్వాత చెప్తానని. అంటే షూటింగ్ జరుగుతుందని చెప్పి ప్రొడ్యూసర్గా నాగార్జున గారు పెద్ద రోల్ లేదు సీన్గా అప్పుడు అడగడం లేదు. సినిమా యావరేజ్కి వచ్చిన తర్వాత మా ఎడిటర్ కొంచెం సైకో. మామూలుగా అయితే అన్నపూర్ణలో పెట్టుకోమంటారు ఎడిటింగ్, ఎందుకంటే అన్నపూర్ణ సినిమా సితారమ్మ ఎందుకంటే సార్ కంఫర్ట్ అది. కానీ వీడికి ఏంటంటే వీడి కూర్చునే కూర్చి వీడికి టీ ఇచ్చే బాయ్ ఇవన్నీ నేను కంఫర్ట్ చూస్తుంటాను. సో వాడు కొంచెం నేను సితారాన్ని రీడ్ చేస్తా అన్నాడు. ఆయన స్టేజ్ అయినా లేదొచ్చి ఆ అన్నపూర్ణలో పెట్టుకుంటే అందరూ మూడు నుంచి పెట్టాల్సిందే. కానీ రిలీజ్ 15-20 డేస్ ముందు నుంచి ఆయన ప్రతిరోజు సితారా ఆ వీటిలోనే కూర్చున్నారు. ఆయన ఈయన ఒక డౌట్ అడగడం, వాడేమైనా చెప్పడం, వాడేమైనా డౌట్ అడిగితే ఈయన ఆలోచించడం, సరే ఒక గంట ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పడం. అసలు మీకు నమ్మరు ఆ 1 month 15-20 డేస్ నాకంటే ఎక్కువ వెళ్ళారు సితారా ఆఫీస్. ఆయన ఈ సినిమాకి పడిన కష్టం అలాంటిది. ఒకటే మీరు చెప్పే సింపుల్ మాట అన్నపూర్ణలో ఐడెంటి పెట్టండి అంటే అయిపోయింది. కానీ ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, ఎవరి వర్క్లో వాళ్ళ స్టైల్లో పనిచేయించారు. దాని ప్రకారమే తమ విషయంలో కూడా తమను ఎప్పుడు రమ్మంటే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు, అన్నీ చూశారు, అన్నీ చూశారు. చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ తమ స్టూడియో వెళ్ళి చూశారు. అన్నీ ఏదైనా ఎక్కడ గుడ్ సినిమాలన్నీ టెక్నీషియన్స్ ఎలా పనిచేశారో అలాగే ప్రయత్నించారు. ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర వచ్చినప్పుడు థియేటర్ సిరీస్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఇదే ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏంటి ఏ డిస్కషన్ లేదు. నేను నా సినిమాలు ఎలా చేసుకుంటున్నానో అలానే చేయించారు ఆయన అన్ని. దేంట్లో ఎక్కడ ఏమి అక్కడే మీకు ఎంత పెద్ద మనుషులు మీకు తెలుస్తుంది. ఇప్పుడు అలా కొంతమంది రోజు అంత పెద్ద ఎందుకు పోతారు ఇలా విషయాల్లో తెలుస్తుంది. ఎక్కడ ఎవరి డిస్కంఫర్ట్ని ఆయన స్పాయిల్ చేయలేదు. అంత బాగా ట్రేడ్ రిసీవ్ చేసుకుంటాం ఇవాళ సినిమాని. ఇంతమంది వెనకాల కష్టపడ్డారు. మురళి కొంచెం నన్ను చెప్పు సినిమాకి వేరే డైరెక్టర్ అని అందరూ నాకు ఫోన్ చేశారు. నన్ను డైరెక్టర్ ఏం చెప్పలేదు, అర్థం చేసుకోవాలి కదా, అదే డైరెక్టర్ ఏం చెప్పి ఇన్స్టాగ్రామ్ ఎందుకు వేస్తుంది సార్. అక్కడ నీటి కొట్టేశాడు, అక్కడ నీటి కొట్టేశాడు, అక్కడ నీటి కొట్టేశాడు. నేను 2 రోజులు నిద్రపడ్డదు, 2 రోజులు నిద్రపడ్డదు. నేను కొంచెం కలెక్షన్ ఏంటంటే నిద్రపడ్డదు. ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఎందుకు కూర్చుంటే అసలు ప్రతి రీలు అదే వస్తుంది. ప్రతి రీలు సార్ నిజంగా జెన్యూన్గా ఆడియన్స్ ఎక్కువ కోరుతున్నారు సార్ సినిమా అవ్వాలని. అది లేకపోతే మనం కొంత బియాలు చేయిస్తాము, రీల్స్ చేయిస్తాం, అన్నీ చేయిస్తాం. కానీ ఆ స్థాయిలో మనం చేయించలేదు. వాళ్ళు చేసే రీల్స్ కొన్ని మనం చేయించలేమండి. అసలు ఎన్ని రీల్స్ ఉన్నారంటే ఇంటి వాడు దాకా అక్కడ నీటి కొట్టేశాడు అన్నది అంత జెన్యూన్గా ఎవరికి వాడలేదు. మీరు అన్నట్టు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. సో మళ్ళీ క్లియర్గా ఇంకా పెద్ద నెంబర్స్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నిన్న ఈవినింగ్ ఈ టైంకి నిన్న ఆఫ్టర్నూన్ ఈ టైంకి 8.99K per hour ఉన్నది. ఇవాళ ఆల్మోస్ట్ 16-17K per hour వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ఫస్ట్ సెకండ్ వచ్చి కెపాసిటీ ఇష్యూస్ వచ్చేంత రేంజింగ్ జనం చూస్తున్నారు సినిమా. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ యుగైతే ట్రైనింగ్ అవుతుంది కమింగ్ టు థియేటర్స్ అండ్ వాచింగ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. And yes, నాగవంశీ ప్రేమ కూడా కొట్టినట్టు ఉంటుంది.
అదే సార్ సూపర్ హిట్ కొట్టినట్టు. సో ఆల్వేస్ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్ అనమాట. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నాగవంశి గారు. అండ్ నా దీంట్లో కురుక్షేత్రం గురించి చూస్తుంటారు. ఒక సినిమా తీసి రిలీజ్ చేసి ప్రేక్షకుల వరకు తీసుకుని రావాలంటే అది కూడా యుద్ధానికి తక్కువేం కాదండి. ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది అన్నమాట టీం అందరూ. సో మరి ఆ తర్వాత సినిమా అయితే చక్కగా నటించారు, సూపర్ కాన్ఫిడెంట్గా చక్కగా అందరూ తీసుకొచ్చారు, రావడానికి రెడీగా ఉన్నారు. కానీ ప్రమోషన్స్లో పెట్టిన కష్టం కూడా అది కూడా ఒక పెద్ద కష్టం అని చెప్పాలి. ఆయన భుజాల మీద మోసారు. సినిమాలో లేని పాత్రనే కాదు, ఈ సినిమాని ప్రేక్షకులకు చేర్చే అంతవరకు. సో ఆ కష్టం, దాని తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్. నాకు వీడియో సో ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. లెనిన్ మన కూడా తిరుపతిలో చెప్పాను, ఇది నాకు చాలా 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 స్పెషల్ ఫిలిం. నా హృదయానికి దగ్గరగా ఉన్న ఫిలిం ఇది. 3 జనరేషన్స్తో పనిచేశాను. ఆ అవకాశం నాకు నాగార్జున గారు ఇచ్చారు. అందుకే ఆయన నా గాడ్ ఫాదర్. లెనిన్ సినిమా చెప్పడానికి ముందు నాగార్జున గారు ఎంతమంది డైరెక్టర్లకి ఈ అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి అవకాశాలు ఇచ్చారో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా కళ్ళతో నేను చూశాను. ఎంతమంది ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారో నా కళ్ళతో నేను చూశాను. మీడియా మిత్రులు కూడా చాలామందికి తెలుసు. అలాంటి ఒక నాగార్జున గారు తన బ్లడ్ అఖిల్ బాబుకి ఒక సక్సెస్ ఇవ్వటానికి ఆయన పడ్డ తపన నేను ఎప్పుడు చూడలేదు. బాబు గారు అంతా కూడా వస్తారు, అందుని కలుస్తారు, అంత బాగుందన్నట్టు రెడీ తమ్మి సీతారామన్ కళ్యాణ చూడటం గెలుచుకోవాలి. ఓకే, ఆయన జాబ్ అయిపోయింది, ఆయన అంతే ప్రొడ్యూసర్కి వచ్చి కనపడి వెళ్ళిపోతారు. అలా కాదండి. మనం ఈ సినిమా ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషికి కావాల్సింది డబ్బు కాదు. డబ్బు అవసరమే, కానీ దాన్ని మించిన ఇంకోటి ఉంది, అది జీవితంలో సక్సెస్ అవ్వడం. అలాంటి ఒక సక్సెస్ కోసం ఆయన పడ్డ తపన నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. అదా ఆ తపనకి 100 టైమ్స్ తపన ఆ కొడుకు దగ్గర చూశాను. ఎంత కష్టం దాదాపు 1.5 year నుంచి. అంటే ఒక వరల్డ్ కప్ కొట్టడానికి ఒక టీం ఎంత ట్రై చేస్తుందో ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మొదలుపెట్టారు దాన్ని. ఈ వరల్డ్ కప్ అయితే నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా వాళ్ళు క్యాంపులు స్టార్ట్ చేసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంత గొప్పగా పనిచేశారండి ఆయన ఆర్టిస్ట్గా పనిచేస్తూ, ప్రొడక్షన్ చూస్తూ, ఎడిటింగ్ రూము, మ్యూజిక్, అలాగే మిగతా వాళ్ళందరితో టీంతో కోఆర్డినేషన్, షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ 2 గంటల వరకు కూడా. అద్భుతం బాబు, మీకు ఈ హిట్ అనేది యూ డిజర్వ్. నిన్న తాతగారి విగ్రహం దగ్గర నేను రాలేకపోయాను, షూటింగ్లో చూశాను, లైవ్ చూస్తానే ఉన్నాను. మీ నాన్నగారికి మీరు థ్యాంక్స్ చెప్పిన విధానం చూసారా? ప్రతి తండ్రి అలాంటిది ఒకటి కోరుకుంటాడండి. చాలా నేను అక్కడ ఉండి లిటరల్గా నాకు ఈ గడ్డతోటి నాకున్న అనుబంధం నేను ఊరు మనిషిని బాబు. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. ఆయన గుర్తుగానే నేను ఒక ల్యాండ్ కొడుతున్నాను. నేను బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పాను. ఆయన ఇచ్చిన నాకు ఫస్ట్ సినిమాకి 1,10,000 రూపాయలు వచ్చారు. 5 ఎకరాల 35 సెంట్లు ఒక ల్యాండ్ కొడుతున్నాను. మా నాన్నకంలో 2 ఎకరాలు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా జీవితం. సో నేను చాలా ఎమోషనల్. మిమ్మల్ని నేను సెట్లో వేసిన చిన్న బాబు దగ్గర బేబీ అక్కడి నుంచి చూసానండి మిమ్మల్ని. ఫస్ట్ డే కూడా మీకు అదే చెప్పాను. నాకున్న ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది నేను తెచ్చుకోవడం పోదు. నాకు దూరంగా ఉండేది సరే ఆ ఎమోషన్ అనేది నా కళ్ళలో కనిపిస్తుంది. సో అంతగా ప్రేమించి షూటింగ్కి వచ్చిన మొదటి రోజు నేను మేకప్ వేసుకునేటప్పటి నుంచి నేను గుండెల మీద చేసుకుని, దేవుడా ఈ సినిమా మా బాస్ కోసం హిట్ అవ్వాలి అని కోరుకొని, ప్రతిరోజు కోరుకొని, అందరితో నేను బ్రహ్మాజీ అందరం మాట్లాడుకొని, ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలగకూడదు, స్పాట్లో అందరం అక్కడే ఉండాలి.
అని కష్టపడి ఇష్టపడి చాలా ఇష్టపడి కష్టం చేశాను కష్టం నేను ఫైటింగ్ చేయాలి మీరు చేశారు ఇష్టపడి పనిచేసిన సినిమా ఈ రోజున నిన్న మార్నింగ్ 5 o'clock వేశానండి. నా ఫ్రెండ్ ఉన్నాడు కుమార్ అని వాడు డిస్ట్రిబ్యూటర్ సీనియర్ చేశాడు మన సినిమాని. వాడిని 5 o'clockకి వాడిని ఏర్పించడం మొదలుపెట్టాను. దాదాపు 8 సెంటర్ల థియేటర్లతో మాట్లాడించాను. నా ఫోన్ లైన్లో పెట్టి నాకు మాట్లాడించాడు. అందరూ చెప్పినప్పుడు నేను ఎవరు రిపోర్ట్ పట్టించలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మన ఫోన్ 360 ఒకటి చూశానండి. ఇంకా అక్కడ ఫిక్స్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంతగా కోరుకున్నానండి. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని అంతగా కోరుకున్నాం. నందు గారు మరి మీ ప్రధాన క్యారెక్టర్ మరి ఏ క్యారెక్టర్ నాకు తెలియదు. ఇతిరాజులనే క్యారెక్టర్ నేను బాగా ఫీల్ అయిన సీన్ అంటే తెలుసా, మనం నైట్ అక్కడ మందు సీన్ చేశాను ఫీల్డ్లో. అది నాకు చాలా ఇష్టమైన సీన్ అండి. ఆ తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నేను రాత్రికి అక్కడ పెళ్ళేదిరా అని అడుగుతాను. అదొక సీన్. థియేటర్లో కూడా ఈ సీన్స్ చాలా కాల్ వచ్చింది చూశాను నేను. చాలా థ్యాంక్స్ అండి. లైఫ్లో నాకన్నా కూడా నాకు అన్నం పెట్టినాడు మీరు పెద్ద సక్సెస్ ఇచ్చారనే ఆనందం అది చాలా ఎక్కువ అండి. నన్ను మాటలు చెప్పలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్టర్లు రాంబాబు గారు కానీ కుమార్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. మేనేజర్లు కానీ ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. నాకు టైం చెప్పమని నేను ఎప్పుడు అడిగేవాడు లేదు. అన్నా అడిగేవాడిని నేను ఎప్పుడు అడగను కూడా. ఈ సినిమా నాకు అంత ఇంపార్టెంట్ అనే మాట చెప్తావాడు. అలాగే బృందా మాస్టర్ కానీ బ్రహ్మాజీ అన్న మాకు ఒక్కోసారి డౌట్ వచ్చేది, ఈయన ఏ కాలుతో తింటున్నాడు, ఈ కాలు ఒక్కోసారి ఈ కాలు ఉండేది, మర్చిపోయి కాలం ఏం చేయగలవాడు ఇదే కాలం మాటగా వేశారు. ప్రతి ఒక్కళ్ళు ప్రొటెక్షన్ కానీ అలా ఈశ్వరరావు మేడం గారు అద్భుతం అండి. థియేటర్ అయితే మంచి రెస్పాన్స్ ఉంది మా క్యారెక్టర్ కూడా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ సొంత సినిమాలకు పనిచేశారు. మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి ముందు. అలాగే నాగవంశీ గారి అసోసియేషన్ అంటే ఖచ్చితంగా అది కేర్ ఆఫ్ అడ్రస్ సక్సెస్ అనేది మొదలైపోయింది. మొన్నటి నుంచి మొదలైపోయింది. ఇది కంటిన్యూగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగార్జున గారికి. అలాగే మర్చిపోయి మా హీరోయిన్ గురించి మాట్లాడలేదు. ఈ అమ్మాయితో నేను పన్నీం వేశానండి. రాసుకుంది అలా ఇష్టం పిలిచి రాసుకుంది. నేను చెప్తున్నానమ్మా ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎవరు ఏం చెప్పినా నమ్మకం. మీకు పెట్టే సినిమాల్లో కూడా డైరెక్టర్లు వస్తుంది వాళ్ళందరూ వేరే సినిమాల్లో కూడా ఇలాగే చెప్తుంటారు. కానీ ఈ సినిమాలో ఉన్న సోన్ లేదు. ఆ సోన్ భారతి నువ్వు మర్చిపోవద్దు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను. నన్ను ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నేను అప్పుడే చెప్పాను. నాన్నే కాపీ పెట్టుకుంటుంది నేను వెళ్ళిపోతాను. కానీ అయితే ఏంటి అని అడిగానండి. అయితే ఏంటంటే చెప్పండి మీరే అని. మంచి పార్టీ టీం అందరికీ మొత్తం మనందరికీ కూడా ప్రోత్సాహం పార్టీ ఇవ్వాలండి. బాకీ ఉంది సార్. బ్రహ్మాండమైన యాక్టర్స్ దొరికిందండి. మంచి హీరోయిన్ దొరికింది మనకి ఇండస్ట్రీకి. సో ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కమల్ గారికి, మా బుట్ట మాస్టర్ నిజంగా 2 పేరు తమిళలోనే పిలిస్తే నేను ఇద్దరు తమిళలోనే మాట్లాడుకుంటా ఉన్నాను సెట్ అంతా కూడా. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా పేరున నాగార్జున గారి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇంకా చాలా ఫంక్షన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇవాళ మొదలైంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ సక్సెస్ సెలబ్రేషన్. అండ్ ఈశ్వరీరావు గారు ఏ రోల్ చేసినా ఆవిడ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఆవిడ ఎలా చెప్పినా లేకపోతే ఆవిడ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది డైరెక్ట్గా హార్ట్ టచ్ అవుతూ ఉంటుంది ఆర్ఎన్ పర్ఫార్మర్ వల్ల. సో నా రిక్వెస్ట్ ఈశ్వరీరావు గారు అని చేసి వాళ్ళు వేరే కోసం స్వాగతం పడుతున్నాము. ఇందులో కూడా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్ ఆవిడ కనిపించారు. ఇందులో ప్రతి పాత్రకి ఒక మొదలు ఒక ముగింపు అనేది ఉంటుంది. ఆ మధ్యలో జర్నీ కూడా మనకు అద్భుతంగా అనిపిస్తుంటుంది. చాలా 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 చేశారు. మీడియా ప్రతి ఒక్కరు మా క్రికెట్ మా ఊరికి ద్వారా సినిమా గురించి మాట్లాడితే శివాజీ గారు అంతా మాట్లాడేశారు. అది నేను మళ్ళీ రిపీట్ చేయాలి కదా. అదే ఎంత ఫుల్గా వాళ్ళు చెప్పేసారు. మా గమనం ఉంచారు కదా సార్.
లేదు, అందుకనే నేనేమి అంతగా మాట్లాడాను సార్. నేను చెప్పగలిగేది ఏంటంటే మా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. తర్వాత నేను ఫస్ట్ టైం అన్నపూర్ణలో చేస్తున్నాను సార్. అవును సార్, ఇది నా ఫస్ట్ మూవీ సార్. మా సీతారావు వచ్చి సొంత బ్యానర్, అందుకనే వంశీ గారితో మాకు చాలా ర్యాప్ ఉంది. అది సొంత బ్యానర్, ఇది నాకు సొంత బ్యానర్ రావాలి ఫ్యూచర్లో. అందుకనే చాలా సంతోషం సార్. నా కొడుకు ఒక విజయం సాధిస్తే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో మేమందరం, అదే ప్రౌడ్నెస్ వచ్చింది సార్ జనరేషన్. అందుకే నాకు సొంత బిడ్డలాగే నేను ఫీల్ అవుతున్నాను సార్. చాలా బాగా చేశారు మా భాగ్యశ్రీ. ఇంకొక హీరోయిన్ దొరికింది మనకి ఇండస్ట్రీకి, చాలా బాగా చేశారు. ఆ రోజు మనం అనుకున్నాం, ఈరోజు నిజంగానే మాకు ఒక ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ దొరికింది, పర్ఫార్మెన్స్ కూడిన హీరోయిన్. ఓకే, టిపిక ప్రతి ఒక్కరికి నందు గారు ఫస్ట్ మీరు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. చాలా సంతోషం సార్. ఈ క్యారెక్టర్ని నేను ఎక్కువ చెప్పి మీరందరూ చెప్తున్నారు. నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను అందరూ. నాగార్జున గారు మీతో కలిసి వర్క్ చేయాలి. మీరు చెప్తున్నామా? చాలా చాలా మేము ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేసాం. వీళ్ళందరూ ఒక కుటుంబం తప్ప దీంట్లో ఆర్టిస్ట్ని ఎవరు చేస్తాం సార్. బ్రహ్మాజీ గారు కానీ, శివాజీ గారు కానీ, ప్రతి ఒక్కరు ఎవరైనా మర్చిపోతే క్షమించండి. చాలా సంతోషం. నిన్నటి నుంచి అసలు నా ఇంట్లో ఒక పండుగ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, అదే హ్యాపీనెస్ నాకు ఈరోజు వరకు కంటిన్యూ అవుతుంది సార్. అందుకని ప్రతి ఒక్కరికి ప్రేక్షక దేవుళ్ళకి ముందు మా కృతజ్ఞతలు. అందుకని ప్రతి సినిమాని ఇలా ఆదరించండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మంచిగా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా పెద్ద డైరెక్టర్ అయిపోయి పెద్ద విజయాన్ని సొంతం చేసుకునే డైరెక్టర్ గారిని మనం ఇప్పుడు వేదికకి పిలుద్దాము. ఆయన ప్రతి పాత్ర రాసుకున్న తీరు, ప్రజెంట్ చేసిన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. సో 18 రోజుల కురుక్షేత్ర యుద్ధాన్ని ఆయన ఏదైతే రాసుకున్నారో మొదటి నుంచి చివరి వరకు దాన్ని వదలలేదు. జనరలీ కమర్షియల్ సినిమాస్లో మనం ట్విస్ట్ చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫైట్స్ ఎలివేషన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. వాటన్నిటితో పాటు ఒక కథతో పాటు ఇదే కదా అని మేము అనుకుంటే అది కాదు కదా, నేను రాసింది వేరు కదా అంటూ మీరు ఒక కొత్త కథని కొత్త విధంగా మాకు అందించడం జరిగింది. ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్ మురళీకృష్ణ గారు. ఓవర్ టు యు. సార్ అందరికీ థ్యాంక్ యూ, మీడియా అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఒకటి చెప్తున్నాను, జస్ట్ ఒక్క నిమిషం. నాతో నా టీం రండి, వెనక మంది కనిపిస్తారు. కళ్యాణ్, ప్రకాష్, వంశీ కుమార్ బాబు రండి ప్లీజ్. వాళ్ళ వెనక నిలబడి మాట్లాడుతుంది. ఎందుకంటే రామారావు గారు ఎక్కడ వాళ్ళ కొంచెం జనరల్గా మాట్లాడేస్తామండి. సార్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం మాకు కలిసిన రోజు నుంచి ఆ జర్నీ మీరు ఎలా మొదలుపెట్టారో నాకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సార్కి అంటే నేను ఏం చెప్పాలంటే, నేను ఎలా నా స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే యుద్ధమే కాదండి, సక్సెస్ కూడా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో నేను ప్రశాంతంగా ఉన్నా, నేను ప్రశాంతంగా ఊరు వెళ్తున్నా, చాలా హ్యాపీగా వెళ్తున్నాను. ఎన్నో 2010లో వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో 16 years తర్వాత నేను ఊరికి గర్వంగా ఆనందంగా వెళ్తున్నాను. ఇంకా ఇది ప్లస్ ప్రతి ఒక్కటి ఏంటంటే సినిమాలో చూసినప్పుడు నాకు సార్ గురించి చెప్పాలి, నేను సార్ నాకు సార్ గురించి చెప్పాలి. చాలా సందర్భాల్లో సీన్ పేపర్ పట్టుకొని నేను నాకు సార్ హీరోగా వెళ్ళేవాడు. నాకు సార్ అది ఎలా ఉంటాను ఇలానే చేసేవాళ్ళు ఎప్పుడు వెళ్ళేవారు డిస్కషన్లో. సో ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని లేయర్స్ ఉన్నా ఎప్పుడు నాకు సార్ అయితే లేదు. నువ్వు కరెక్ట్గా చెప్తావు కాబట్టి కరెక్ట్గా స్క్రీన్ వస్తుంది.
అని చెప్పారు. దానికి మా డిస్కషన్లో ఎంతో హెల్ప్ చేశారు వెయిట్ నవీన్ గారు. అది ఎక్కడ మిస్ అవుతుందో చాలా జాగ్రత్తగా వెళ్ళాను. సో ఆయనకి థ్యాంక్స్. తమన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఒకసారి మ్యూజిక్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్. అండ్ బ్రిటో అసలు ఇంకా బ్రిటోకి నాకు ఉన్న ర్యాపర్ చాలా మంచి ర్యాపర్. సో ప్రతి ఆర్టిస్ట్కి మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ సాంగ్ చేస్తుంటే పరిగెత్తుకుంటుంది మాస్టర్ సేమ్ సెటప్లో ఒక రియాక్షన్ ఉంటుంది. ఎలా సార్ ఎప్పుడు వస్తారు, ఎందుకంటే అన్ని లేయర్స్ ఒక్కొక్క సీన్ 3 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. బయట దొరుకుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, మళ్ళీ వాళ్ళు ఇంటి పెడతాం. మీరు కూడా ఎన్నిసార్లు ఎన్నో సార్ 3:34 కూడా శివాజీ సార్ బ్రహ్మాజీ సార్ 3:34 అసలు మనం ఉదయం అయితే నెక్స్ట్ రోజు పొద్దున వచ్చేవాళ్ళం చాలా రోజులు. అది థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ అఖిల్ గారు 9 o'clock సార్ కాల్ షీట్ అంటే 9:05 వస్తానంటే 5 నిమిషాలు లేట్ అవ్వడం కోసం ఆయన ఇంత పెద్ద మెసేజ్ పెడతారు. సారీ నాకు 5 minutes లేట్ అవుతుంది. అంత పంక్చువల్గా అంత డెడికేటెడ్గా ఈరోజు మీ స్లాంగ్ గురించి అని చెప్తున్నారంటే సార్ అది కంప్లీట్లీ మీ డెడికేషన్ సార్. ఎన్నో మీ షూట్ కూడా 90% చేశారు. అండ్ బాగేసి కొంచెం నవ్వు, ఇంకా టెన్షన్ లేదు, అసలు ఏ టెన్షన్ లేదు. అది విషయంగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ నేను స్టేజ్ మీద ఖచ్చితంగా థ్యాంక్ యూ ముగ్గురు చెప్పాలి. అది వచ్చి నా ఫ్రెండ్ బియ్యమ్మ, నాని గారు అండ్ రూపక్. వాళ్ళు లేకుంటే నేను ఇక్కడికి వచ్చి ఇంత ప్రశాంతంగా నా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నాను. సో మీ ఎంటైర్ బై టీమ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. ఇంకెవరిని మర్చిపోయింటే నెక్స్ట్ డేస్లో చెప్తాను, గుర్తు చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. శివాజీ సార్ అంతే సార్. మా పెదరాయన ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది సార్. ఊర్లోనే మీకు ఈ అన్ని క్యారెక్టర్స్ పేరు పెట్టాను సార్ నేను సినిమాలో. ప్రతి క్యారెక్టర్ పేరు పెట్టాను. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎలా రిసీవ్ చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలా ఏంటి అనేది నాకు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ కిషోర్ గారు. అక్కినేని అభిమానులు, అఖిల్ గారి అభిమానులు మిమ్మల్ని డెఫినెట్గా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అనమాట. అలాంటి చిత్రం మీరు మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నా భారతి లేకపోతే లెనిన్ భారతం లేదు, లెనిన్ లేకపోతే భారతం ముచ్చటే లేదు. కాకపోతే ప్రతి ఫ్రేమ్లోనూ అత్యద్భుతంగా కనిపించడమే కాకుండా అత్యద్భుతంగా నటించి సో భారతిగా మనసులో ప్లేస్ పర్మనెంట్గా వేసేస్తున్నారు మీరైతే అబ్బాయిల మనసులో. సో నా ఐ రిక్వెస్ట్ భాగ్యశ్రీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ భాగ్యశ్రీ భారతిగా లెనిన్లో ఒక నిజంగా స్క్రీన్ మీదే కాదు, ప్రేక్షకులు చూస్తున్నంతసేపు ఆ టైంలో కూడా మీరు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారనమాట. ఎస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఓవర్ టు యూ. మ్యాజిక్ లేకపోతే ఇంకా తీయండి అలా అన్ని క్యారెక్టర్లో శ్రద్ధ చేస్తున్నారు. ఓన్లీ అఖిల్ మీద ఎక్కువ కావడం కాదు. దట్ షుడ్ బి రెస్పెక్టబుల్ ఫీల్. మనం తర్వాత గర్వంగా చెప్పిన సినిమా ఉండాలని చెప్పేది ఏదో కమర్షియల్గా ఏదో చేసే కింద మీద కూడా హిట్ కాదు. ఇది చాలా నమ్మకం హిట్. ఈ సినిమా కొన్ని మాట్లాడుతూ ఉంటారు, అప్పుడే కదా ఇంకా నమ్మకంగా లాగా సింక్ అవుతూ పర్ఫార్మెన్స్ గురించి కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ గురించి కానీ. సో నాకు ఇంత మంచిగా అనిపించిన నాగార్జున గారికి, అఖిల్ మా డైరెక్టర్, మా డైరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలా వెళ్తూ మైక్ బ్రహ్మాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బ్రహ్మాజీ గారు మెన్షన్ చేయడం జరిగింది. నేను సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఈ పాత్రను అయితే మర్చిపోలేరు. నిజంగానే కుక్కతో ఏదైతే ఆ సీన్ ఉంటుందో శివాజీ గారు సోలో పర్ఫార్మెన్స్ ఇస్తారో అది చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆయన మనం చూడడం జరిగింది. ప్రతి పాత్రకి ఆయన ప్రత్యేకమైన నటనతో గుర్తింపు సాధిస్తూ ఉంటారు అనమాట. సో నా ఆయన శివాజీ గారి దగ్గర అసలు స్వాగతం పలుకుతున్నాము. వ్యక్తిరాజ్గా సో లేనిలో మనందరినీ పలకరించిన శివాజీ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. పర్ఫార్మెన్స్ జనరల్గా స్టార్ సినిమాలో అలాంటి సీన్ ఉంచరు, ఎడిటింగ్లో చెప్పేస్తారు. బట్